రికార్డ్ చేయండి అన్న. రైట్. ఓకే ఓకే రైట్, నేను మర్చిపోయాను. రైట్ ఓకే. కాబట్టి నేను మీకు స్లైడ్స్ షేర్ చేస్తూ, ఎందుకనంటే మీకు ఆ అవుట్లైన్స్ తెలిస్తే మీరు కూడా ఎక్కడైనా కానీ వీటి మీద బైబిల్ స్టడీ చేసుకోవటానికి వీలుంటది అనే ఉద్దేశంతో నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఓకే రైట్. రైట్, గాడ్స్ డిజైన్ ఫర్ మ్యారేజ్. మొట్టమొదటిగా వివాహం గురించి మనము అసలు దేవుడు ఏ విధంగా తలంచాడు, ఎలా మనకి తెలియచేశాడు ఈ విషయాల గురించి, ఆయన యొక్క డిజైన్ ఎలా ఉన్నది ఈ మ్యారేజ్ విషయంలో, ఆయన యొక్క అంటే ఏ విధంగా ప్లాన్ చేశాడు ఇదంతా కూడా అనేటువంటిది మనం తెలుసుకోవటానికి మొదటిగా ప్రయత్నం చేద్దాం. మనకి ఆది కాండంలోనే ఈ విషయాల గురించినటువంటి అవగాహన దేవుడు కల్పించినట్టు మనం చూస్తాం. ఆది కాండము 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 18వ వచనము, 23వ వచనము, 24వ వచనము, 28వ వచనము, ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క 4 వచనాలని బేస్ చేసుకొని మనం ఆలోచించినట్లయితే ఈ విషయాలు మనకి తెలియజేయబడుతూ ఉంటున్నాయి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు తలంచాడు. వాస్తవానికి ప్రతిదినము దేవుడు ఒక్కొక్క విషయాన్ని సృష్టించుకుంటూ వచ్చిన తర్వాత ఆఖరిగా నరుణ్ణి సృజించినప్పుడు దేవునికి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తలంచినట్టు చూస్తున్నాం మనం. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఖచ్చితంగా తనకు ఒకరు సాటి అయినటువంటి సహకారిగా ఉండటం కొరకు స్త్రీని నిర్మించినట్టు గమనిస్తాం మనం. అదంతా మనం అక్కడికి వెళ్ళిపోయి అదంతా మనం ధ్యానించాం, కానీ ప్రత్యేకమైన అంశం కొరకు మనం చూస్తున్నాం కాబట్టి నేను ఆ విధంగా జ్ఞాపకం చేస్తున్నాను. స్త్రీ పురుషులు ఒకరికొకరు సృష్టించబడ్డారు. ఇది సత్యాన్ని ముందుగా మనం గుర్తించుకోవాలి. అనగా నరుడు ఒంటరివాడే, కానీ నరునిలో నుండి స్త్రీని దేవుడు నిర్మించాడు. కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకరి కొరకు ఒకరు సృష్టింపబడ్డారు. పురుషుని కొరకు స్త్రీ సృష్టించబడింది, నిర్మించబడింది. స్త్రీ కొరకు పురుషుడు నిర్మించబడ్డాడు. మనం అనుకోవచ్చు దేవుడు అలా తలంచిన తర్వాత కదా స్త్రీ నిర్మించబడింది. అవును, అయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో వీరిరువురు ఉన్నారు. ముందుగానే వీరిరువురు ఉన్నారు. భూమి పునాదులు వేయబడక మునిపే అని మనం కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం మనం. కాబట్టి మనలను దేవుడు అనగా స్త్రీని గాను పురుషుని గాను ఈ యొక్క నరుని దేవుడు ముందుగానే చూశాడన్నమాట. అయితే తన సమయంలో ఆ విధంగా తను సృష్టిని చేసుకుంటూ వచ్చినట్టు మనం చూస్తాం. గమనించండి. కాబట్టి ఏదో పురుషుడు నరుని సృజించిన తర్వాత ఇతనికి అయ్యో ఒంటరివాడు అయిపోయాడే, ఏం చేద్దాం ఇప్పుడు అన్నప్పుడు ఆలోచించి స్త్రీని చేయటం కాదు. దేవుని యొక్క ప్రణాళికలో స్త్రీ కూడా ఉన్నది, అయితే తన సమయంలో తను చేశాడు. అయితే మనకు అర్థమయ్యేటువంటి భాషలో ఈ యొక్క బైబిల్ ఇవ్వబడింది కాబట్టి మనకి అదేదో తర్వాత దేవుడు అలా ఆలోచించాడు అన్న తలంపు వస్తుంటుంది మనకి. కానీ అలా ఉండదు. దేవుడు అన్ని ఎరిగినటువంటి దేవుడు, సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తుంటది కాదు. ఆయన ఎప్పుడు ఏ విషయం చేయవలసి ఉంటున్నదో అదంతా కూడా చేసుకుంటూ వచ్చినట్టు చూస్తాం. అందుకనే స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒకరి కొరకు ఒకరు సృజింపబడినటువంటి వారు అనేది మనం ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అంటే ఎవరికి ఎవరు కూడా నేను అనేటువంటిది లేదు ఇక్కడ. నేను అని పురుషుడు గాని స్త్రీ గాని నేను గొప్ప అని చెప్పుకోవటానికి లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఇరువురు సమానమే. అందుకని ఇద్దరు కలిస్తేనే సంపూర్ణత అనేది చూస్తున్నాం. అనగా పురుషుడిగా మనం చూసేటప్పుడు పురుషుడు అసంపూర్ణుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. స్త్రీనిగా చూస్తున్నప్పుడు స్త్రీ అసంపూర్ణురాలు. ఏ విషయంలో అయినా తీసుకున్నా కానీ పురుషుడు అసంపూర్ణుడు, స్త్రీ అసంపూర్ణురాలు. అర్థం చేసుకోండి. చాలా మంది ఏమంటారంటే లేదు
మేము చాలా జ్ఞానవంతులమని పురుషులు అనొచ్చు. కొంతమంది స్త్రీలు అనొచ్చు, నీకంటా తెలివిమంతురాలని నేను అని అనొచ్చు అనమాట. కానీ ఈ యొక్క బుద్ధి ఎప్పుడు వచ్చింది అని అంటే ఆఫ్టర్ సిన్ అన్నమాట. కానీ దేవుడు సృజించినటువంటి విధానాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇద్దరు అసంపూర్ణులే, అందుకనే దేవుడు ఇరువురిని ఒక చోటకు తీసుకొని వచ్చాడు సంపూర్ణత కొరకు అన్నమాట. అందుకని ఇద్దరు కలిస్తేనే సంపూర్ణత అనేటువంటి చూస్తున్నాము. ఒకరికి ఒకరు సహాయకులుగా ఉండవలసినటువంటి వారు, అందుకనే దేవుడు ఇరువురిని సృజించాడు. ఒకరికి ఒకరు సహాయకులుగా ఉండవలసినటువంటి వారు. గమనించండి, అనగా నీ సహాయము లేనిదే నేను జీవించగలను అంటానికి లేదు. పురుషుడు ఒకవేళ స్త్రీ లేకపోయినా నేను జీవించగలను అంటానికి లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించటము అనేటువంటిది మొదటి నుంచే తలంచినట్టు చూస్తున్నాం. మీకు గూగుల్ పే ఉంది కదా, అదే ఒకసారి అమ్మాయి అమౌంట్ మ్యూట్ లో పెట్టుకోండమ్మా. ఒకరికి ఒకరు చెందినటువంటి వారు, ఒకరికి ఒకరు చెందినటువంటి వారు అనగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఏ విషయంలో కూడా భేదము లేదు. అనగా నీవు వేరు నేను వేరు అనటానికి లేదనమాట. ఎందుకంటే పురుషుడు సృజించబడిన తర్వాత పురుషునిలో నుండే స్త్రీ వచ్చింది కాబట్టి ఇరువురు ఒక్కరే అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా కొద్ది వివరణగా వెళ్తాం మనం తర్వాత. ముందుగా నేను మీకు కొంత టెస్ట్ ఇస్తున్నాను అనమాట. తర్వాత ఒక శరీరముగా ఉండుటకు సృజింపబడ్డాడు. నరుడు ఒక శరీరముగా ఉండుటకు సృజింపబడ్డాడు. అనగా నరుడు అని అంటున్నప్పుడు మనము వాక్యంలో చదువుతూ ఉంటున్నప్పుడు అక్కడ మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే 26వ వచనంలో, మొదటి అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడంటే యెహోవా నరుని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. ఈ అర్థం చూస్తాం అక్కడ. నరుని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. కాబట్టి నరుడు అని అంటున్నప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు ఉన్నారు అక్కడ. మనం అనుకుంటాము నరుడు అని అంటున్నప్పుడు డు అనేటువంటిది పుంలింగానికి సంబంధించినటువంటిది కాబట్టి అక్కడ కేవలము మాస్కులైన్ జెండర్ మాత్రమే అనేటువంటిది మనం ఊహిస్తూ ఉంటాం. కాదు, దేవుని దృష్టిలో ఎక్కడైనా సరే మీరు గమనించండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని బైబిల్లో చదువుతుంటాం మనం. అనగా కుమార్తెలు కాదా అనే ప్రశ్న వస్తుంది మనకి. కుమారులు అని అంటున్నప్పుడు అక్కడ ప్రభు మనకి ఇరువురిని తెలియజేస్తూ ఉంటున్నాడు అనేది మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. బిబిలికల్ లాంగ్వేజ్ యొక్క అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒక శరీరముగా ఉండుటకు సృజించబడ్డారు. గమనించండి, ఒక శరీరముగా ఉండుటకు అనేది చూస్తున్నాం మనం. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సృజింపబడ్డారు. గమనించండి, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సృజింపబడ్డాము. మనకు మనంగా ఆశీర్వాదకరంగా ఉండటం కొరకు కాదు. కేవలము మనము సృజింపబడింది అనగా స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇదంతా ఆదికాండం 2వ అధ్యాయము 18, 23, 24, 28 వచనాల్లో ఉన్న జిస్ట్ని మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాను. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము వివాహములో అనేటువంటిది మనం గ్రహిస్తూ ఉంటున్నాం. క్రైస్తవ వివాహము ప్రాముఖ్యమైనటువంటి విషయానికి వస్తూ ఉంటున్నాం. క్రైస్తవ వివాహము ఒక నిబంధన అన్నమాట. అనగా ఒక ఒప్పందం, స్త్రీ పురుషుల మధ్య ఒక ఒప్పందం అన్నమాట. గమనించండి, ఇక్కడ ఆదాముని దేవుడు నిర్మించిన తరువాత ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రకటెముక తీసి స్త్రీని నిర్మించాడు. ఆదాము అప్పటి వరకు మత్తు నిద్రలో ఉన్నాడన్నమాట. స్త్రీని నిర్మించి తన ఎదుటికి తీసుకొని వచ్చిన దాకా నిద్రలోనే ఉన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి
ఆయన స్త్రీని నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఆదాము కళ్ళు తెరిచాడు. అక్కడ తన యొక్క అంటే మనసులోంచి వచ్చినటువంటి మాటలు ఆమెను చూడటంతోనే వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇది నేను గమనించండి, వివాహము అనేటువంటిది ఆ దినమున యెహోవా ఆదాముకు హవ్వకు వివాహము జరిపిస్తున్నటువంటి ఆ దినమున, ఇరువురిని ఏకము చేస్తున్నటువంటి ఆ దినమున వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆదాము ఎదుట స్త్రీలు ఇంకా ఎవ్వరూ కనబడటం లేదు. హవ్వకు కూడా వేరే పురుషులు ఎవరూ కనబడటం లేదు. ఇక్కడ వివాహము విషయంలో ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఈ దినాల్లో బోధిస్తూ ఉంటున్నారు. ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని అంటే, ఆదాములాగా కళ్ళు తెరవటంతోనే హవ్వ ఒక్కతే కనబడటం లేదు. ఈ దినాల్లో చాలా మంది కనపడతా ఉన్నారు. కాబట్టి నీ కొరకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడో, ఏ స్త్రీని నీ కొరకు ఏర్పాటు చేశాడో, ఏ పురుషుని నీ కొరకు ఏర్పాటు చేశాడో, నువ్వు దేవుని సన్నిధిలో ఆయనను అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే వివాహము అనేటువంటిది వివాహ వ్యవస్థలో మొదటిగా నీ యొక్క జీవితంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందుకనే ప్రార్థించారా అని అడుగుతారు. ఇవన్నీ కూడా వివాహం కొరకు ప్రార్థించారా మీరు అని అడుగుతారు. ఆ ప్రార్థన ఎందుకండి, మా అమ్మ మా నాయన చూస్తే సరిపోద్దండి అని ఎవరికి వారు అన్నట్లయితే గమనించండి, ఎవరిని చేసుకోవాలని దేవుని ఉద్దేశంలో ఉన్నదో నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసి మీద ఉంటుందన్నమాట. గమనించండి. అయితే ఆ తర్వాత వివాహ విషయంలో ఈ వివాహము అనేటువంటిది ఒక నిబంధన, దేవుని సన్నిధిలో మనం చేసుకునేటువంటి ఒక ఒప్పందం అన్నమాట. గమనించండి, ఇది నిరంతరము కొనసాగించాల్సినటువంటి ప్రక్రియ అన్నమాట. కొనసాగాల్సినటువంటి ప్రక్రియ అంటే ఇది విడాకులకు చోటు లేనటువంటిది. గమనించండి. అందుకనే ఆ తర్వాత మీరు ఆ వచనం చూడొచ్చు. ఇది దేవుడు ప్రణాళిక చేసినటువంటి, దేవుడు ప్లాన్ చేసినటువంటి, మనుషులు ద్వారా కనుగొనబడినటువంటిది కాదు. మనకు తర్వాత మనం చూస్తున్నాం వివాహాల విషయంలో అనేక మంది వారి వారి స్వ అభిప్రాయాలని, స్వనిర్ణయాలను తీసుకున్నటువంటి విధానాన్ని బైబిల్లో కూడా జరిగిన వివాహాలన్నింటిలో కూడా వారికి వారు చేసినటువంటి విధానాన్ని చూస్తాం మనం. కానీ ఇది మొదటిగా దేవుని యొక్క ప్రణాళిక, మనుషులు కనుగొనినది కాదు ఇది అనేటువంటిది అర్థం చేసుకోండి. తర్వాత మనుషుల యొక్క ఆచారములు కావు ఇవి. వివాహం అనేటువంటిది చాలా మంది అనుకుంటారు పిల్లలు పెద్దోళ్ళు అవటంతోనే 18 సంవత్సరాలు ఆడపిల్లలకి 21 సంవత్సరాలు మగ పిల్లలకు ఉండాలా, ఇలా పెళ్లి చేసేసేయాలి మనం. ఇదంతా మనుషుల ఆచారం అనుకోవద్దు. దేవుని యొక్క ప్రణాళిక ఇది. దేవుడు ప్లాన్ చేసినటువంటి, దేవుని మనసులో నుంచి వచ్చినటువంటిది వివాహం అనేటువంటిది. దేవుడు ఉద్దేశించినది అనేది మర్చిపోవద్దు. వివాహం అనేటువంటిది ఒక ఒప్పందం అని ఇంతకు ముందు అనుకున్నాం మనం, ఒక నిబంధన, ఒక కాగితం కాదది. అంటే మనకి వివాహం అయిన తర్వాత మనకి వివాహం చేసినటువంటి ఆ పాస్టర్ గారు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మన కాగితం వాడి చేతిలో పెడతారు రాసి, నీకు ఈ దినాన వివాహం అయింది, దానికి మేము సాక్షులము అని కొంతమంది సాక్షులతో సంతకం పెట్టించి ఆ వివాహం చేసిన ఆయన కూడా సంతకం పెట్టి ఇస్తాడు, ఒక కాగితం ఇస్తాడు మనకి. ఎక్కడికి వెళ్ళినా దాన్ని పెట్టుకుంటాం అన్నమాట. మనం ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు వివాహం చేసినట్టు నీకు సర్టిఫికెట్ ఎదురా అంటే అది చూపిస్తాం మనం. అది కాదు వివాహము అని అంటే. అనగా కాగితం ఉంటేనే వివాహం కాదు, కాగితం లేకపోయినా దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఆమె కలవాలనేటువంటిది ఉన్నది. ఇది మనం గ్రహించాలి. అయితే దేశంలో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఈ విషయాలను బట్టి ఇలాంటివన్నీ వచ్చినాయి ఒక క్రమమైనటువంటి రీతిలో ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో. గమనించండి. తర్వాత
చట్టబద్ధమైనటువంటి ఒప్పందం కూడా కాదు ఇది. చట్టబద్ధమైనటువంటి ఒప్పందం కాదు. మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటి, ఇది కాదు అని చెప్తున్నారు అని. వాస్తవానికి దేవుని యొక్క ప్రణాళికలో ఇవన్నీ లేవు. కేవలము ఒక నిబంధన మాత్రమే అది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మనం. లోకంలో వచ్చినటువంటి ఆఫ్టర్ సిన్ వచ్చినటువంటి ఈ పరిణామాలన్నీ కూడా రకరకాలుగా ఉంటున్నాయి. వాటిని గురించి కాదు మనం మాట్లాడేది, అసలు దేవుడు ఎలా ప్లాన్ చేశాడు అనేటువంటి. అందుకని నిరంతరము కొనసాగాల్సినటువంటి ప్రక్రియ ఇది వివాహము అనేటువంటిది. విడాకులకు చోటు లేదు అని చూస్తున్నాం. ఇప్పుడు చదవండి మార్క్స్ వార్త 10వ అధ్యాయము 2 నుంచి 9 వరకు చదవండి. ఎవరైనా సరే ఒకరు చదవండి. మీరు లేట్ చేస్తే నేను చదివేస్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయము ఇంటికి వచ్చి 10:2 నుంచి 9 వరకు. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను రాసి ఇచ్చెను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. రైట్. ఈ వాక్యము ప్రతి వివాహంలో కూడా చదువుతారు. క్రైస్తవ వివాహాల్లో ప్రతి వివాహంలో కూడా ఈ వాక్యం చదవబడుద్ది. కానీ వివాహమైనటువంటి 2-3 దినాలకే మరలా విడాకులకు అప్లై చేసినటువంటి కుటుంబాలను కూడా మనం చూస్తున్నాం. గమనించండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పరిసయ్యులు వచ్చేసి యేసు ప్రభుని శోధిస్తూ అడిగినటువంటి విషయాన్ని గమనిస్తున్నాం మనం. యేసు ప్రభు వారు ఇచ్చిన సమాధానం కూడా చూస్తున్నాం మనం. ఏమంటున్నాడు? పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పగా, పరిత్యాగ పత్రిక అంటే డైవర్స్ అన్నమాట. డైవర్స్ పత్రిక. అపవాది అల్లరి అరికట్టబడాలంటే ఏం చేయాలి? బైబిల్లో రాయబడి చెప్తారు, అపవాది మోసగించువాడు, వాడి పనే మోసగించాడు. అంటే అపవాది ఉద్దేశాలు ఏంటంటే ప్రతి మనిషి. అనిల్ అండ్ సంధ్య, దయచేసి మీరు అన్మ్యూట్ చేయవద్దు. మీరు అక్కడ ఇంకొక మెసేజ్ వింటున్నారు, ఈ మెసేజ్ వినకుండా. మీరు అలాంటప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ మెసేజ్ వింటా ఉండండి. ఇందాక కూడా నేను అన్మ్యూట్ చేశాను, మిమ్మల్ని మ్యూట్ చేశాను, మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నారు. దిస్ ఇస్ నాట్ గుడ్. అన్న అనిల్ అన్న, వీడియోను ఆడియో మ్యూట్ చేసి అన్న చెప్తుండే వినండి కొంచెం ప్లీజ్. ఓకే, కాబట్టి గమనించండి ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఈ దినాల్లో ఈ డైవర్స్ అనేటువంటిది కామన్ అయిపోయింది, చాలా చోట్ల కామన్ అయిపోయింది. అనగా దేవుడు మొట్టమొదటిగా వివాహాన్ని, ఈ యొక్క వివాహ వ్యవస్థను తీసుకొని వస్తున్నప్పుడు ఇవి లేవు దేవుని దృష్టిలో. దేవుని ఉద్దేశంలో అసలు ఆ విడాకులు అనేదే లేదనమాట. మోషే ఏం చెప్పాడు మీకు అని అంటే, పరిత్యాగ పత్రిక ఇచ్చి విడనాడమన్నాడని వీళ్ళు చెప్తా ఉన్నారు. పరిసయ్యులు ఇలాంటి వాళ్ళందరూ కూడా యూదులు చెప్తా ఉంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, ఇక్కడ ప్రభు ఏమన్నాడు,
యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు ఆ ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగజేశాను. సృష్టి ఆది నుండి కూడా అలా లేదు. ఇక్కడ ఏంటంటే దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమయుందురు. ఈ మాటలు ఎందుకు రాస్తున్నాడు? వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా నుందురు అని ఎందుకు రాస్తున్నారు? వారిద్దరు ఏకముగా వారిద్దరు వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉంది అనగా విడిపోరు అనేటువంటి చూస్తున్నాం. వివాహమైన తరువాత ఎలాంటి పరిస్థితులు వచ్చినా గాని ఈ విడాకులు అనేటువంటి దేవుని చిత్తములో లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎక్కడైనా, మీ బంధువులైనా మీరైనా మరి ఎవరైనా కానీ విడాకులకు అస్సలు వెళ్ళకూడదు. ఇది దైవ నిర్ణయం. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా విడాకుల్ని ప్రోత్సహించడు అనేది అర్థమవుతుంది. మీరు మలాకీ గ్రంథం చదివినట్లయితే వాళ్ళు చెర నుండి వచ్చిన తర్వాత మలాకీ ద్వారా దేవుడు వారికి హెచ్చరిస్తున్నటువంటి విషయాలు అన్నమాట అవి. యూదా జనాంగము చెర నుండి వచ్చిన తరువాత మలాకీ ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అనగా చెరలో ఉంటున్నప్పుడు వీరు ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసేసుకున్నారు. సొంత భార్యలు ఉండి కూడా వేరే వాళ్ళను వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మళ్ళా సొంత భార్యలు ఉండి కూడా యాజకులు కూడా ఆ విధమైనటువంటి పాపములో ఉన్నారు. అప్పుడు మలాకీ ద్వారా దేవుడు వారిని హెచ్చరించాడు అన్నమాట. అక్కడ విషయాన్ని మనం చదివినట్లయితే ఒక్కసారి రండి, మలాకీ గ్రంథంలోనికి రండి. మీరు అక్కడ చదివినట్లయితే మలాకీ గ్రంథంలో 15వ వచనం నుంచి చదువుతున్నాను నేను, లేదా 14వ వచనం. మీరు పైనుంచి తర్వాత మీరు చదవండి, బాగా స్టడీ చేయండి. ఆ యొక్క 2వ అధ్యాయాన్ని బాగా స్టడీ చేయండి. 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసిన కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించటం నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి, విశ్వాసఘాతకులుగా కాకుడి. ఎందుకు ఈ మాట చెప్పాడు మలాకీ ద్వారా అనేది మనం చూసినప్పుడు, వాళ్ళు చెర నుండి వచ్చిన తరువాత వాళ్ళు అక్కడ చేసుకున్నటువంటి వాళ్ళ ఒరిజినల్ వైఫ్స్ ఉన్నారు, యవ్వన కాలంలో చేసుకున్నారు వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళి మళ్ళా కొంతమందిని చేసుకొని వాళ్ళతో పాటు వచ్చారనమాట. అందుకని మలాకీ ద్వారా హెచ్చరిస్తున్నాడు. యవ్వన కాలంలో చేసుకున్నటువంటి భార్యలు ఏం చేశారు మీరు? వాళ్ళని పరిత్యజించారా? అలా చేస్తే నాకు అసహ్యమైనటువంటి క్రియ అది. అలా పరిత్యజించకుండా కూడా వారు కావాలా వీళ్ళు కావాలా అని కోరుకుంటున్నటువంటి జనాంగంలో వారిని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. మీరు మలాకీ గ్రంథం అంతా చదివితే ఆ విషయం చక్కగా అర్థమవుతుంది. గమనించండి, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని. డైవర్స్ అనేటువంటిది ఈ దినాల్లో నేను ఒక విషయం చెప్తాను మీకు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దేవుని చిత్తమని పెళ్లి చేసుకున్నారు. తర్వాత డైవర్స్కి వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు ఎందుకు గొడవ మొదలైందో తెలుసా? చిన్నగా వాళ్ళ దగ్గర అన్నం తినేటప్పుడు అయ్యగారికి గోంగూర పచ్చడి వేసిందామ.
ఆ అయ్యగారికి గోంగూర పచ్చడి ఇష్టం లేదంట. గమనించండి దేవుని బిడ్డలారా, చిన్న విషయం ఇది నేను చెప్తుంది. అది డైవర్స్ కి దారి తీసింది. నాకు ఇష్టం లేనటువంటి దాన్ని నువ్వు చేస్తావు, ఎప్పుడూ ఇంతే నీవు, ఇలా మొదలైంది అనమాట. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, క్రైస్తవ వివాహాల్లో డైవర్స్ అనేటువంటిది లేదు. మరి ఇప్పుడు దాకా చాలా మంది పాస్టర్సే డైవర్స్ ఇచ్చింది ప్రోత్సహించారు కదా. కోర్టుకు వెళ్ళి తీసుకోవటం మరి అది న్యాయబద్ధమే కదా మీరు అనొచ్చు. కానీ దేవుని దృష్టిలో తప్పు. దేవుని దృష్టిలో డైవర్స్ ఏ విధంగా తీసుకున్నా అది పాపము. గుర్తుపెట్టుకోండి ఏమైనా దేవుని బిడ్డలారా. అది ఎవరైనా సరే. క్రైస్తవ వివాహంలో డైవర్స్ లేదు అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఎట్లాగండి? ఆమె నాతో సహకరించట్లేదండి. ఇవన్నీ కూడా దొంగ మాటలు, పాపమును ప్రోత్సహించే మాటలు ఇవన్నీ కూడా. నేను అందుకనే మీరు వివాహ సమయంలో చేసినటువంటి ప్రమాణాన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేను విశ్వాసులైనటువంటి బిడ్డలందరూ కూడా మీరు వివాహ సమయంలో ఇలా ఈ ప్రమాణం చేశారు. మీరు ఆడవాళ్ళు చేశారు, మగవాళ్ళు కూడా చేశారు. అనగా పెళ్లి కుమార్తె చేసింది, పెళ్లి కుమారుడు కూడా చేశాడు. నేను అను నేను అంటే అక్కడ పేర్లు పెట్టుకుంటాం మనం. ఫలాని నిరీక్షణ అను నేను, ఎలెన్ రోజ్ అను నిన్ను, ఇది మొదలుకొని సావు మరణాలను ఎడబాపు వరకు. ఈ మాటలు మర్చిపోయారా ఈ యొక్క విడాకులు తీసుకునేవాళ్ళు? ఈజిఎఫ్స్ లో కూడా ఎందుకు వచ్చింది ఇలాంటి దౌర్భాగ్య స్థితి? ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున అంటే తెలివి లేకుండానే అక్కడ ఏ విషయం చెప్తున్నావో కూడా తెలియకుండానే ప్రమాణం చేసావా ఇవన్నీ? ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే, దేవుని యొక్క ప్రణాళికలో విడాకులు లేవు అనేది మరలా మీరు గ్రహించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ దినాల్లో కామన్ అయిపోయింది. చిన్న చిన్న విషయాలకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు, అయ్య దగ్గరికి వెళ్ళిపోతారు. నేను వాడితో జీవించను, నేను ఆమెతో ఉండను, నాకు విడాకులకు అప్లై చేసేయండి. మనకు లాయర్లు ఉన్నారు, తయారుగా దొరికిన లాయర్లు. లేనిపోని అన్ని కూడా కవిత్వం చేసి రాసివాడు, కేసు బాగా పటుత్వం ఉంటుందని. ఈ కేసులో వాదించడం అంటే ఇదిగో ఇలా కనిపిస్తేనే వాదించగలరని. వాళ్ళంతా అవిశ్వాసులు. ఆ లాయర్లు, ఆ యొక్క జడ్జెస్ అందరు కూడా ఆ అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయింది. ఎలా ఉంటారు మీరు? గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, లేమికైనను, వ్యాధియందును, ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఏమండి, ఈ యొక్క ప్రమాణము ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి. భార్యాభర్తలుగా ఉంటున్నటువంటి మీరు ప్రతి దినము ఈ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. విడాకులకి చోటు ఉండదు మన జీవితంలో. ఇక పనికి మాలినటువంటి పాస్టర్స్ ఉన్నారు చాలా మంది, ఇలా ప్రోత్సహించేటువంటి వాళ్ళు విడాకులు. గమనించండి. నాకు తెలుసు ఓ గొప్ప దైవజనుడు, అంత్యకాల ప్రవక్త అంట ఆయన అనేక మందిని విడదీసడానికి కంకణం కట్టుకున్నాడు అన్నమాట. పెళ్లి చేసేది ఆయనే, విడదీసేది కూడా ఆయనే. ఆ యొక్క అబ్బాయి, పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి 24 గంటలు ఆయనతో తిరగాల. ఇంట్లో పెళ్లి చేసుకున్న భార్య ఇంట్లో ఉంటే వాళ్ళని వదిలిపెట్టేసి పొలేరమంటే తిరుగుతాడు. ఎప్పుడుకో మధ్యరాత్రికి వస్తాడు. భార్య ఒకరోజు అడిగింది అనమాట, నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకున్నావా, నన్ను పెళ్లి చేసుకున్నావా అని. అడుగుతారు తప్పకుండా. అందుకని ఈ అబ్బాయి వెళ్ళి మళ్ళీ ఆయనతో చెప్తే, ఆమెతో నీకు కుదరదు, నువ్వు విడాకులు ఇచ్చేసేయమంటున్నాడు.
ఇలాంటి పాస్టర్స్ ఉన్నారు, ఇలాంటి దైవజనులుగా పేర్కొనబడుతున్నటువంటి దొంగ దైవజనులు ఉన్నారు. జాగ్రత్త సుమా. వాక్య ప్రకారము జీవించనటువంటి వాడు, వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నటువంటి వాడు దైవజనుడు కాదు అనేటువంటిది గుర్తుపెట్టుకో. నేను అందుకని ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వివాహ ప్రమాణాలు మరలా జ్ఞాపకం చేసుకోండి. ఆ పాస్టర్, ఇప్పుడు నేను చెప్పినటువంటి పాస్టరు తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు కోర్టు ద్వారా. ఎందుకనంటే ఆమె మానసిక స్థితి సరిగా లేదండి, కాబట్టి నాతో సహకరించట్లేదు, అందుకని నేను ఆమెకు విడాకులు ఇచ్చేశాను. ఎలా? దేవుడు నాతో మాట్లాడాడు, ఆమెకు విడాకులు ఇచ్చేసేయమన్నాడు, ఆమెను వదిలేసేయమన్నాడు. ఎంత భయంకరమైన అబద్ధాలు ఆడుతున్నాడు చూడండి. ఇక్కడ ఏమని ప్రమాణం చేసావు మరి? వ్యాధి ఎందును ఆరోగ్యమందును అని ప్రమాణం చేసావు కదా, విడిచిపెట్టాను నిన్నని. ఆమెకు మరి మానసిక వ్యాధి ఉంటే ఎట్లా విడిచిపెట్టావు నువ్వు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలా మంది దైవజనులు చెప్తున్నారని వాళ్ళతో కలిసి విడాకులు ఇచ్చేస్తున్నారు. అయితే వివాహానికి ముందే నీవు ఆలోచించు ఎవరిని చేసుకుంటున్నావు నువ్వు అనేది. వివాహానికి ముందే ఆలోచించు నువ్వు ఎవరిని చేసుకుంటున్నావో. దేవుని చిత్త ప్రకారము నువ్వు చేసుకొని ఇలాంటి ప్రమాణం చేసినట్లయితే విడిచిపెట్టడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు, ఆమెలో ఉంటాడు, అతనిలో ఉంటాడు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టమని గైడ్ చెయ్యడు. ఇది మనం గ్రహించాలి, అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క ప్రమాణమును ప్రతి దినము మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను నేను. గమనించండి, ఇక్కడ మరికొన్ని విషయాలు మీ ముందు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఏం బోధిస్తుంది వివాహ విషయం? వివాహం అనగా ఇది పరిశుద్ధమైనది. వివాహము పరిశుద్ధమైనటువంటి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు తెలుసు, 13వ అధ్యాయంలో మనం చదువుతాం. వివాహం అన్నిటికన్నా ఏమనుంది అక్కడ? అన్నిటిలో పరిశుద్ధమైన. చూడండి అక్కడ, హెబ్రీయులకు రాసిన పత్రికలో వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. ఇది ఎందుకు? దీన్నే మనం ఈ రెండు విషయాలను కలిపి పరిశుద్ధమైనది అని అంటున్నాం. వివాహం అన్నిటిలో పరిశుద్ధమైనటువంటి అనగా వివాహం చేసుకునేవాడు విశ్వాసి. ఎవరు మాట్లాడుతున్నారు మళ్ళా? వివాహం అన్నిటిలో పరిశుద్ధమైనటువంటిది. ఎందుకనంటే వివాహం చేసుకునేవాడు విశ్వాసి అయి ఉండాలా. వివాహము అనగా ఇద్దరు కూడా, భార్య అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా విశ్వాసులై ఉండాలి. అప్పుడు పరిశుద్ధమైనది అని అంటున్నాం. అనగా రక్షణ పొందిన అనుభవంలో ఉండాలి. ఇద్దరు కూడా దేవుని చిత్త ప్రకారము జత చేయబడుతున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారుగా ఉండాలి. త్వరగా వెళ్తాను, చాలా విషయాలు ఉన్నాయి ఈ రోజు మీతో మాట్లాడవలసినటువంటి. క్రైస్తవ గృహము దేవుని పరిపాలనను చూపిస్తూ ఉంటున్నది. దేవుని పరిపాలనను చూపుతుంది. ఏంటి దీని అర్థము? అనగా దేవుడు ఈ యొక్క ఆదామును హవ్వను ఎందుకు జత చేశాడు అని అంటే, గమనించండి, దేవుని యొక్క పరిపాలన ఎలా ఉంటది అనేది వాళ్ళ ద్వారా లోకానికి తెలియజేయటం కొరకు. గమనించండి, వాళ్ళ ద్వారా అనగా వాళ్ళని ఏమంటాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోపరుచుకున్నట్టు అని చెప్తాడు కదా. కాబట్టి ఫలించండి అని అంటే వారు సంతానాలు కలగాల వారి ద్వారా. కాబట్టి క్రైస్తవ గృహము దేవుని పరిపాలనా విధానాన్ని చూపించేదిగా ఉండాలన్నమాట. దేవుడు ఇలా పరిపాలిస్తాడు అంటే క్రైస్తవ గృహాన్ని చూసి, లేదా క్రైస్తవ గృహంలో హెడ్ ఎవరు అంటే తండ్రి, యజమాని.
కాబట్టి ఆయన పరిపాలన ఎలా ఉండాలా? దేవుడు ఎలా పరిపాలిస్తే అలా ఈయన పరిపాలించినట్టు ఉండాలి. క్రైస్తవ గృహము దేవుని పరిపాలనను చూపించేదిగా ఉంటది. అనగా ఆయన యొక్క విధి విధానాలు, దేవుని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయో కుటుంబంలో కూడా ఆ విధంగా ఉండాలన్నమాట. అప్పుడు వేరే కుటుంబాలు వీరిని చూసి ఇది క్రైస్తవ కుటుంబము అని అనుకుంటారు. దేవుని అధికారం కింద ఒకరితో ఒకరు సంబంధాలను చూపించేదిగా ఉంటుంది అన్నమాట. కుటుంబంలో ఈ యొక్క తండ్రి అధికారిగా ఉంటాడు, అతనికి పైన దేవుడు ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క చెప్పు చేతల్లో ఈ తండ్రి నడిచినప్పుడు ఈయన చెప్పు చేతల్లో కుటుంబము నడుస్తుంది. అందుకని దేవుని అధికారం కింద ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉంటారు. జారత్వానికి దూరముగా ఉంచుతుంది ఈ యొక్క కుటుంబ విధానం. జారత్వానికి దూరంగా ఉండాలి అంటే అర్థం ఏంటి? జారత్వము అంటే నీకు సొంత భార్య ఉండగా ఇంకొకరితో నీవు అక్రమ సంబంధం కలిగి ఉండటం, లైంగిక సంబంధం కలిగి ఉండటం. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ దినాల్లో యవనస్తులైనటువంటి బిడ్డలు జారత్వ పాపములో ఉంటారు. అనగా పెళ్లి కాకుండానే లైంగిక సంబంధాలు కలిగి ఉంటారు. వాటిని లవ్ అఫైర్స్ అని అంటున్నాం మనం. కాబట్టి క్రైస్తవ వివాహంలో జారత్వం ఉండకూడదు. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని అంటే, నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని అంటే లేదు. క్రైస్తవ వివాహంలో ప్రేమించి పెళ్లి చేసుకోవటం లేదు. దేవుని ఏర్పాటును బట్టి మగవాడైనా ఆడవాళ్ళైనా ఆ విధంగా చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. జారత్వానికి లేదు చోటు ఇక్కడ. పౌలు అందుకనే కొరింథీ పత్రిక రాస్తూ కొరింథీయుల్ని హెచ్చరిస్తూ ఉంటాడు 7వ అధ్యాయంలో, మీలో జారత్వం ఉన్నదన్న సంగతి నాకు తెలుస్తూ ఉంటున్నది అని దాని గురించి వివరించుకుంటూ వస్తాడు. ఆ తర్వాత తను వివాహము గురించి కూడా రాసుకుంటూ వస్తాడు. అనగా అవిశ్వాసి విశ్వాసి పెళ్లి చేసుకోకూడదు అనేది చాలా స్పష్టంగా వివరిస్తాడనమాట. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక విశ్వాసి అయినటువంటి ఒకరు మారి ఇంకొకరు మారకపోతే, మారు మనసు పొందకపోతే, ఆ మారు మనసు పొందినటువంటి వాళ్ళతో కాపురం చేయటానికి ఇష్టపడితే నువ్వు ఎప్పుడు కూడా విడనాడకూడదు అని చెప్తాడు. గమనించండి. కాబట్టి ఇవన్నీ కూడా 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తాడు. చాలా మంది ఏమంటారంటే మేము పెళ్లి చేసుకున్న తర్వాత మేము మారుస్తామండి వాళ్ళని అని అంటారనమాట. మేము పెళ్లి చేసుకున్న తర్వాత వారికి బాప్తిస్మం ఇప్పిస్తామండి. పెళ్లి కొరకు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. గమనించండి. పెళ్లి కొరకు బాప్తిస్మం తీసుకుంటారు, పెళ్లి కొరకు మారు మనసు పొందుతారు. చాలా చక్కగా జీవిస్తూ ఉండవచ్చు వాళ్ళు, చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఉండవచ్చు వాళ్ళు, కానీ దేవుని చిత్త ప్రకారం వాళ్ళు చేసుకోలేదనేది మాత్రం సత్యం. వాళ్ళు అన్యోన్యంగా జీవించినంత మాత్రాన, అతను మారినంత మాత్రాన దేవుని చిత్తం అనొద్దు. ఆమె మారినంత మాత్రాన దేవుని చిత్తం అనొద్దు. ఆమె బాప్తిస్మానికి ఒప్పుకున్నంత మాత్రాన దేవుని చిత్తం అనొద్దు. కానీ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు. కాబట్టి జారత్వానికి దూరముగా ఉంచుతుంది ఈ క్రైస్తవ వివాహం. దేవుడు ఒప్పుకోడు జారత్వాన్ని. కాబట్టి మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మేము ఆమెను ఇష్టపడుతున్నాము, మేము అతన్ని ఇష్టపడుతున్నాము, కాబట్టి మాకు పెళ్లి చేయండి, ఇది దేవుని చిత్తము అంటే మాత్రము ఒప్పుకోవటానికి లేదు. అది క్రైస్తవ వివాహ విధానం కాదు. తర్వాత ఇక్కడ నేను కొన్ని ప్రాముఖ్యమైన ఈ దినాల్లో ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క ప్రశ్నలు వేయటం జరుగుతుంది. స్వలింగ సంపర్కం, హోమోసెక్చువాలిటీ అనేది ఈ దినాల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటున్నటువంటి, అయితే అది దేవుని యొక్క వాక్య విధానము కాదు. హోమోసెక్చువాలిటీ అనగా పురుషులు పెళ్లి చేసుకోవటం,
స్త్రీలు పెళ్లి చేసుకోవటం, లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, అది దేవుని చిత్తం కాదు. దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పోకడ. అదేదో ఇప్పుడు పుట్టినటువంటిది కాదది. మనం అనుకోవచ్చు ఏదో ఇప్పుడిప్పుడు ఇలాంటి అన్ని వచ్చేసినాయని. కాదు. రోమపత్రిక మీరు చదివితే మొదటి అధ్యాయంలోనే పౌలు గారు ఈ విషయాలు చక్కగా రాస్తాడు. మీలో జారత్వం ఉన్నది, మీలో ఈ స్వలింగ సంపర్కం ఉన్నది అనేది వివరిస్తూ ఉంటాడు. ఎందుకనంటే మీ హృదయంలో దేవునికి చోటేని నొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు దేవుడు మిమ్మల్ని అప్పగించాడు అని. స్త్రీలతో అవాచ్యమైనది చేస్తున్నారు, పురుషులతో అవాచ్యమైనది చేస్తున్నారు. మాటలన్నీ ఉపయోగించాడు పౌలు. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ పోకడ దేవుని యొక్క రూపకల్పనలో లేదు, అనగా దేవుని యొక్క ప్రణాళికలో లేదు. ఇది వాస్తవానికి అంటే రూపకర్తపై తిరుగుబాటు అనమాట. అనగా వివాహాన్ని ఎవరు రూపించారో ఆయన మీద తిరుగుబాటుగా ఉంటుంది అనమాట. దుష్టుడు చేసినటువంటి పని. వాడు ఎప్పుడు కూడా దుష్టుడు తిరుగుబాటు చేయటానికి అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటాడు అన్నమాట. మొదటి నుంచి చేసిన పనే అది వాడు. కాబట్టి వాక్యం ఏమి చెప్తుంది ఈ విషయంలో గమనించండి దేవుని బిడ్డలారా. వాక్యం ఏమి చెప్తుందో గమనించండి. తర్వాత గే సంస్కృతి అని ఇక్కడ నేను పెట్టాను మళ్ళా. అనగా చాలా మంది స్త్రీలు పురుషులు కలిసి జీవిస్తున్నారు. మనం అనుకుంటాం ఇది వెస్టర్న్ కల్చర్ మన భారతదేశంలోకి వచ్చిందని. నిజమే, వెస్టర్న్ కల్చర్ అయి ఉండొచ్చు. కానీ నీకెక్కడ బుద్ధి లేదు దాన్ని సంతరించుకోవటానికి. కాబట్టి ఇలాంటివి మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇది బైబిల్ ప్రోత్సహించట్లేదు, దేవుడు ప్రోత్సహించట్లేదు ఇలాంటి కల్చర్ని, ఇలాంటి సంస్కృతిని. దేవుని బిడ్డలారా, మీ యొక్క పిల్లలు వివాహానికి ఎదిగినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే, లేదా టీనేజ్ చివరికి వచ్చినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే, మీ పిల్లలు ఎక్కడైనా హాస్టల్స్ లో ఉంటే టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళ గురించి జాగ్రత్త వహించండి మీరు. ఎందుకనంటే హాస్టల్స్ లో గర్ల్స్ హాస్టల్స్ లో, బాయ్స్ హాస్టల్స్ లో ఇలాంటి పాపము పరిపాటి అయిపోయింది. మనకు తెలియదు ఆ విషయము. జాగ్రత్త సుమా. పిల్లల్ని అనుమానించమని కాదు నేను హెచ్చరిస్తుంది, వారి కొరకు ప్రార్థన చేయమని హెచ్చరిస్తున్నాను ఈ సమయంలో. ఇక్కడ చాలా మంది ఆ విధమైనటువంటి పిల్లలు హాస్టల్స్ లో ఉంటున్నారు. మనకు తెలియకుండానే మన పిల్లలకు అలాంటివి నేర్పించేవాళ్ళు ఉంటున్నారు. అలాంటి ఎమోషన్స్ కు గురి చేసేటువంటి పరిస్థితులు హాస్టల్స్ లో ఉంటున్నది. మనమేమో మన పిల్లలు చదువు కొరకు తీసుకెళ్లిపోయి ఎక్కడో హాస్టల్స్ లో పెట్టేస్తున్నాం మన పిల్లలు మనకు దూరంగా. అబ్బో గొప్పగా చెప్పుకుంటాం, నారాయణ కాలేజీలో చదువుతున్నారండి, శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నారండి మా పిల్లలు. నారాయణ కాలేజీలో రేపు మా పిల్లలు ఇంజనీర్లు అయిపోతారు, డాక్టర్లు అయిపోతారు, ఐఐటి చదువుతారు చెప్పుకుంటాం, బానే ఉంది. కానీ దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారో చూడండి. అంటే నేను ఎందుకు చెప్తాను ఈ విషయాన్ని, ఏ సంస్కృతి ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క హాస్టల్స్ లో ఉంటున్నది. నా చిన్న కూతురు ఉస్మానియా హాస్టల్లో హాస్టల్లో ఉండి ఎంఏ చేస్తున్నటువంటి సమయంలో తన ఫ్రెండ్ ఇలాంటి దానికి ప్రోత్సహించింది. భయపడిపోయి నా కూతురు నాకు ఫోన్ చేసింది, డాడీ పరిస్థితి ఇది, దయచేసి ప్రార్థన చేయండి నా కొరకు, నేను తనకు దూరంగా వెళ్ళిపోతానికి ఇష్టపడుతున్నాను. కానీ ఎక్కడున్నా కానీ ఫోన్లు చేసేది. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి అంటే వివాహము గురించి బైబిల్ ఏం బోధిస్తుంది అనేది దాని గురించి నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను నీకు. దేవుడు ఏ విధంగా డిజైన్ చేశాడు ఈ వివాహాన్ని. కాబట్టి ఇలాంటివి ఎందుకు వచ్చినవి? పాపము ద్వారా వచ్చింది. ఆదాము పాపం చేయటం బట్టి, హవ్వ పాపం చేయటం బట్టి ఆ తర్వాత వివాహ వ్యవస్థ అంతా కూడా చెడిపోయింది. కానీ దేవుడు ఆశించినటువంటి వివాహ వ్యవస్థను గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఇలాంటివి లేవు. వివాహము దేవుని స్వరూపమును ప్రతిబింబిస్తుంది.
గమనించండి, వివాహము దేవుని స్వరూపమును ప్రతిబింబిస్తుంది. అనగా దేవుడు మొదట నరుని ఎలా నిర్మించాడు? ఆదికాండంలోనికి రండి. ఆదికాండం మొదటి అధ్యాయంలో చూడండి, 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. మనకు తెలుసు, చాలా కాలం నుంచి వాక్యం వింటున్నాం మనం. ఈ చెప్తా స్వరూపము అని అంటే దేవుని యొక్క గుణగణాలు మనం చూస్తున్నాం. ఆయన యొక్క గుణగణాలతో మనల్ని సృజించాడు. ఆయన ఆలోచన విధానం ఇచ్చాడు మానవుని. పాపం అంటే, అపరిశుద్ధత అంటే తేడా లేదు ఆ దినాల్లో, ఆ సమయంలో. ఆ తర్వాత తెలిసింది. గమనించండి. అనగా ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని స్వరూపమందు మనల్ని సృజించినప్పుడు వివాహ వ్యవస్థ కూడా, అనగా ఆదాము గాని హవ్వ కాని ఇరువురు కూడా దేవుని స్వరూపమే. కాబట్టి ఇరువురు కూడా దేవుని యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా జీవించవలసినటువంటి వారు. దేవుని స్వరూపాన్ని మన వివాహ వ్యవస్థలో ప్రతిబింబింప చేయాలి. మనం అద్దంలో చూసుకుంటాం. అందుకనే ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను మీకు. అద్దం అనేటువంటి హీబ్రూ పదం, దాని అర్థం ఏంటంటే, అద్దం అనేది హీబ్రూ పదంలో ఒకవేళ మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రతిబింబించటం అన్నమాట. మనం అద్దంలో చూసుకుంటా ఉంటాం, మన ఆకారం కనిపిస్తూ ఉంటుంది, పైకి ఆకారం. కానీ ఇన్నర్ ఇమేజ్ ఉన్నది, దేవునిది. అది కాకపోతే పాపం చేసిన తర్వాత చెడిపోయింది అది, ఆ ఇమేజ్. కాబట్టి ఆ ఇన్నర్ ఇమేజ్ చూస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రతిబింబించేదిగా ఉండాలి. అనగా నీ మాటలు, చేతులు, క్రియలు, తలంపులు, నీ యొక్క చేష్టలు అన్నీ కూడా దేవుణ్ణి ప్రతిబింబించేదిగా ఉండాలి. పరిశుద్ధతతో కూడినదై ఉండాలి. వివాహంలో భర్తను గురించి, భార్యను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవి అప్లై చేసుకుంటున్నాం మనం. ఆయనను మహిమపరచటం, ఆయనను ఆరాధించటం. ఏంటి దాని అర్థము? మహిమపరచటము, ఆరాధించటం అంటే అర్థం ఏంటి? దేవునికి మహిమకరముగా మనం ఈ లోకంలో జీవించడం అంటే అర్థం ఏంటి? మనం అనుకుంటాము పాటలు పాడితే దేవుణ్ణి ఆరాధించడం అనుకుంటున్నాం. మనం ఈ దినాల్లో ఒక చెడ్డ అలవాటు అయిపోయింది. పాటలు పాడట్లేదు సుమా, కానీ పాటలు పాడితేనే దేవుణ్ణి ఆరాధించడం కాదు. జీవిత విధానము ద్వారా ఆయనను ప్రతిబింబింప చేయటం ఆరాధన. నీ జీవితంలో ఆయన మాటలు, నీ మాటల ద్వారా, నీ చేతుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ యొక్క చేష్టల ద్వారా ఆయనను ప్రతిబింబింపజేస్తే అది ఆయనకు మహిమ, ఆయనను ఆరాధించడం. అలా ఉంటున్నారా మరి తల్లిదండ్రులు? కేవలం పిల్లలకు పాటలు నేర్పించి భజనలు చేసే రీతిగా ఉంటున్నారా? పాటలు నేర్పించొద్దు అంటలేదు నేను. అది మాత్రమే కాదు దేవుని ఆరాధన అంటే. దేవుని ఆరాధించడం అంటే మన జీవితమే ఆరాధించబడాలి, ఆరాధించే రీతిగా ఉండాలి. ఆయనను మహిమపరచటము అని అంటే పిల్లలు మన జీవిత విధానం చూసి దేవునిని మహిమపరిచే రీతిగా ఆయనను ప్రతిబింబింప చేయాల. మన యొక్క, అనగా తండ్రి తల్లి ఇద్దరు కూడా దేవునిని మహిమపరిచే రీతిగా ఉండాలి. ఆయన వాళ్ళ జీవితం ఆయనను ప్రతిబింబింప చేసే రీతిగా ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు దేవునిని చూడాలి. మీలో దేవుని యొక్క గుణగణాలను చూడాలి. అర్థం చేసుకుంటున్నారని నేను చెప్పేది? మీలో దేవుని యొక్క గుణగణాలను చూడాలి. తల్లిలో దేవుని యొక్క గుణగణాలను చూడాలి, తండ్రిలో దేవుని యొక్క గుణగణాలను చూడాలి. స్వరూపము, ఆయన స్వరూపములో మనల్ని చేశాడు. అయితే పాపం ద్వారా చెడిపోయింది. కానీ క్రీస్తును మనం అంగీకరించిన వ్యక్తులుగా ఉన్నాంగా.
ఆ పాపములన్నీ తుడిచివేశాడు కదా దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయన పోలి నడుచుకోవాలి కదా. పౌలు అంటాడు అందుకని, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుంది అంటాడు. కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డలలో ఆ యొక్క క్రీస్తు స్వరూపము చూసే వరకు ప్రసవ వేదనగా ఉండాలి. దేవుడు ఎవరో చూడవలసిన అవసరం ఉన్న ప్రపంచానికి మనం దేవుని ప్రతినిధులుగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడో, దేవునికి గుణగణాలు ఏంటో ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నారు. దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థను తీసుకొని వచ్చి భర్త భార్యలుగా జత చేసి వీరి ద్వారా వీరిని ఆ దేవుని ప్రతినిధులుగా ఈ సమాజంలో ఉంచాడన్నమాట. దేవుడు ఎవరో తెలుసుకోవాలని వాళ్ళు అంటే మిమ్మల్ని చూస్తే దేవుడు ఇలా ఉండాలి అనేటట్టు ఉండాలి. దేవుడు ఇలా ఉంటాడండి అని చెప్పుకునేటట్టు ఉండాలి. నీ ప్రవర్తన, నీ భాష, నీ యొక్క మాటలు, నీ చూపులు, నీ చేష్టలు. ఉన్నదా అట్లా అంటున్నారు ఎవరైనా మనల్ని చూసినప్పుడు? కుటుంబ వ్యవస్థ గురించి మనం నేర్చుకోవడానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రపంచంలో దేవుడు ఎందుకు ఉంచాడు మనల్ని అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యములో పోల్చబడినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒక్కరే అంటాడు. యేసుక్రీస్తు మరియు అతని అనుచరుల మధ్య ఉన్న సంబంధంతో పోలుస్తాడన్నమాట. ఒక చోట తండ్రియు నేను అయా నువ్వు నేను ఎలా ఏకమై ఉన్నామో ఇదిగో వీరు కూడా అలా ఏకమై ఉండునట్లు చేయండి అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చేసిన ప్రార్థనలో చెప్తాడు అన్నమాట. స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కరే ఏకమై ఉండాలి వాళ్ళు అని అంటే యేసుక్రీస్తు తన అనుచరులు అంటే తన యొక్క శిష్యులతో పోలుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నారో అదే విధంగా వీరు కూడా ఏకమై ఉండాలి మనతో. ఆ ఏకత్వాన్ని ఇక్కడ భార్యాభర్తలకు పోలుస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా. దీన్ని బట్టి భార్యాభర్తలలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు రాకూడదు అనేటువంటి అర్థం. వచ్చినవి అని అంటే పాపము చోటు చేసుకుంటుందని అర్థం. అనుమాన పడుతున్నావంటే పాపము చోటు చేసుకుంటుందని అర్థం. గమనించండి, ఫ్యామిలీకి గాడ్స్ డిజైన్ ఎలా ఉంది అనేటువంటిది మనం ఆలోచిస్తున్నాం. ఇంకొక విధానంలో పోల్చినట్టు చూస్తాం మనం. తన భర్త తన భార్య పట్ల ప్రేమ మరియు త్యాగం గురించి మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు తెలుసు. కుటుంబం అంటంతో అక్కడికి వెళ్ళిపోతాం మనం. అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తుకి సంఘానికి ఉన్న ఆ ప్రేమ, ఆ త్యాగం అనగా యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడో సంఘం కొరకు, ఎలాంటి ప్రేమ చూపించాడో సంఘం కొరకు, ఆ విధంగా భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల అలాంటి ప్రేమ త్యాగం కలిగి ఉండాలి. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. అక్కడ ఒక్కసారి చూద్దాం మనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే పురుషులారా 25వ వచనం చదువుతున్నాను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. త్యాగం, తన్ను తాను అప్పగించుకొనెను ఇది చెప్పి ఏమంటున్నాడు? అటువలనే యేసుక్రీస్తు ఏ విధంగా సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు, అటువలనే గమనించండి పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. కాబట్టి దేవుని స్వరూపము ప్రతిబింబింప చేయటము అంటే గమనించండి, యేసు ప్రభువారు సంఘాన్ని
ఏ విధంగా ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు ఆ సంఘం కొరకు, ఎలా తన యొక్క ప్రాణత్యాగం చేశాడో, నీ భార్య కొరకు నీవు ఆ విధంగా ఆమెను ప్రేమించి ఆమెను ఆ విధంగా నీవు చేయవలసి ఉంటుంది. అనగా అలాంటి ప్రేమ కలిగి నీవు తాను నీ భార్యకు అప్పగించుకోవాల్సినటువంటి వాడుగా ఉంటున్నావు. అంత త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డారా గమనించండి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉంటున్నాము? చాలా మంది అనుకుంటుంటారు పురుషులు ఇప్పుడు ఎట్లా అయినా, అంటే ఆమె ఏ స్థితిలో ఉన్నా ప్రేమించాల్సిందేనా, ఆమె నన్ను ఎలా ఎదిరిస్తున్నా ప్రేమించాల్సిందేనా, ఇలా అడుగుతుంటారు అనమాట. కొంతమంది భార్యలు కూడా అడుగుతుంటారు, నా భర్త పనికిమాలినోడు, వానికి ఎట్లా లోబడి ఉండాలి నేను అని అడుగుతుంటారు అనమాట. కానీ వాక్యం ఏం చెప్తుంది ఆ విషయంలో గమనించండి. ఇక నేను స్త్రీలారా పురుషునకు వలె ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని చెప్తుంది. అనగా స్త్రీ లోబడి ఉండవలసినటువంటిది. ఏ విషయాల్లో? కిందకి రండి. ఏ విషయాల్లో? 24వ వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ప్రతి విషయంలో. అయితే ఇక్కడ మనము దేవుని స్వరూపమును అర్థం చేసుకుంటున్నప్పుడు గమనించండి, నీవు నీ భర్తకు లోబడి ఉంటున్నట్లయితే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. నీ భర్త నిన్ను ప్రేమిస్తే నువ్వు నీ భర్తకు లోబడి ఉంటావు. ఈ రెండు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్, బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. లోబడి ఉండటము, ప్రేమించటము రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలి. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఇలాంటి బ్యాలెన్స్ ఉంటుందో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య, పిల్లలు కూడా బ్యాలెన్స్డ్ గా ఎదుగుతారన్నమాట. దేవుని స్వరూపము ప్రతిబింబింప చేసేదిగా ఈ యొక్క కుటుంబం ఉంటుంది. దేవుడు అందుకనే మనల్ని సమాజంలో ఉంచాడు. అందుకనే ఏమంటున్నాడు చూడండి, థియోడర్ హెచ్ఎఫ్ ఆయన ఒక పుస్తకం రాస్తాడనమాట. మ్యారేజ్ మీద, డైవర్స్ మీద, రీమ్యారేజ్ మీద థియోడర్ హెచ్ఎఫ్ ఒక పుస్తకం రాస్తాడు. చాలా చిన్న పుస్తకం అది, మీకు ఎక్కడైనా దొరికితే తీసుకొని చదవండి. దాంట్లో ఆయన ఈ కొటేషన్ ఇస్తాడు, ఫ్యామిలీ ఇస్ ద స్మాలెస్ట్ కంప్లీట్ యూనిట్ ఆఫ్ సొసైటీ. కుటుంబము ఒక చిన్న సంపూర్ణమైనటువంటి సమాజము. వైఫ్ అండ్ హస్బెండ్స్ మ్యారేజ్ చేసుకోవడంతోనే అదొక సమాజం. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఒక సమాజం అన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు, అదొక చిన్న సమాజం అన్నమాట. గమనించండి. కాబట్టి సమాజమును ఎందుకు ఉంచాడు ఈ లోకములో? ఈ యొక్క చిన్న సమాజమును, కుటుంబ వ్యవస్థను, అంటే ఈ సమాజము అభివృద్ధి చెందినప్పుడు, గమనించండి, భూమిని నిండించినప్పుడు సమాజం అంతా కూడా దేవుని స్వరూప స్వభావాల్లో ఉన్న సమాజం అవుతుందన్నమాట. అయితే పాపము చేయటం వలన ఆ విధంగా సమాజంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినట్టు మనం చూస్తాం. కానీ ఈ దినాన ప్రభువుని కలిగినటువంటి వారముగా, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినటువంటి వారముగా, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసమును కోరుకున్నటువంటి వారముగా, ఆయనను మన హృదయంలో అధికారిగా చేసుకున్నటువంటి వారముగా, ఆయనను పోలినటువంటి చిన్న సమాజము ఈ కుటుంబము. అప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనల్ని చూసినప్పుడు ఒక చిన్న సమాజం ఏ విధంగా ఎదుగుతుందో, ఎలాంటి స్థితిలో ఎదుగుతుందో, ఎలాంటి పరిశుద్ధతలో ఎదుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీమన్ దేవుని బిడ్డలారా, మనం ఒక చిన్న సమాజం. అలాగే ఇంకా కొన్ని కుటుంబాలు, మీ ఈజెఫ్ కుటుంబాలు అన్ని కలిపి ఒక సమాజం, ఒక చిన్న సమాజము ఈజెఫ్ కుటుంబాలు అన్ని కలిపి. అయితే మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆ సమాజములో వెలుగును నింపేటువంటి వారుగా ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్, పిల్లలు ఉన్నా లేకపోయినా.
ఈ సమాజమును, ఈ చిన్న సమాజమును దేవుడు ఎందుకు ఈ యొక్క లోకంలో ఉంచాడంటే మీ ద్వారా ఇంకా అనేక మంది మారుటకు. అందుకని యాజ్ ద ఫ్యామిలీ గోస్, ఒకవేళ ఈ యొక్క కుటుంబము చెడిపోయినట్లయితే సంఘము చెడిపోతుంది. కుటుంబ వ్యవస్థ సరిగా లేకపోతే సంఘ వ్యవస్థ సరిగా ఉండదు. ఆ విధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కలిపి రాష్ట్రంలో కూడా చెడు వస్తుంది అనమాట. ఆ విధంగా నేషన్, ఆ విధంగానే వరల్డ్ అంతా కూడా. యాజ్ ద ఫ్యామిలీ గోస్ ద చర్చ్, గోస్ ద స్టేట్, గోస్ ద నేషన్, గోస్ ద వరల్డ్. అందుకని ఈ ఫ్యామిలీ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసి పరిశుద్ధంగా చూశాడు ముందు. యేసు ప్రభువులో ఇప్పుడు పరిశుద్ధంగా చూడాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు, ఆయనను అంగీకరిస్తున్నట్లయితే. గమనించండి దేవుని బిడ్డలారా, చాలా విషయాలు మీ ముందుకు నేను తీసుకొని రాగలను. కానీ ఇప్పటికే 9:20 అయింది కదా, గంట అయింది అనుకుంటున్నాను నేను మొదలుపెట్టి. ఉన్నారా ఎవరన్నా? అవునన్నా, అవునన్నా. మరి ఆఫ్ చేద్దామా, లేదంటే ఇది ఇంకా గంట పట్టుద్ది నాకు? ఇంకొక పార్ట్ చూద్దామన్నా. అయ్యా ఇంకొక పార్ట్ చూద్దామా? అంటే ఐ మీన్ ఇంకొక రోజు దీన్ని కంటిన్యూషన్ లాగా. రైట్ 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 ఓకే రైట్. ఇంతటితో ఆపుతున్నాను నేనైతే. మరి సరేనా? ఓకే అన్న.